సార్ అంటే అప్పుడు మీ జనరేషన్ టైంలో ఇప్పుడున్న జనరేషన్ టైంలో అసలు చాలా టెక్నికల్గా చాలా పెరిగింది. అప్పట్లో డ్రమ్స్ వాయించాలంటే అదొక డిఫరెంట్ డ్రమ్స్ ఉండేవి. అప్పట్లో మ్యూజిక్ అంటే అదొక డిఫరెంట్, అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. అంటే సేమ్ ఇన్స్ట్రుమెంట్సే ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ టైప్ అండి కంప్లీట్గా. ఏంటంటే మొత్తం అంటే మీరు ఎలా చెప్పాలి శాంపుల్స్ లాగా అనమాట, ఒరిజినల్స్ లేవు అన్ని ఏఐ లాగా అన్ని. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. డ్రమ్స్ మనం వచ్చి కొట్టకర్లా, దాంట్లోనే ఉంటుంది. డూమ్ డిష్ డిష్ టాక్ డిష్ అన్నీ ఉంటాయి. మనం దాన్ని ప్రోగ్రామ్ చేయాలి, అలా మనం ప్రోగ్రామింగ్ చేసుకోవడం అంతే కంప్యూటర్లో. ఈవెన్ కీబోర్డ్స్ కూడా ఎలక్ట్రానిక్ అలా చేస్తే అది కొట్టుకుంటూ పోతుంటుంది ఎంతసేపు కావాలో. దాంతో వేరే టోన్స్ యాడ్ చేస్తే దిస్ ఆల్ శాంప్లింగ్, ప్రోగ్రామింగ్ అనమాట. లాజిక్ అని ఒక సాఫ్ట్వేర్ వచ్చింది, దాంట్లో కంప్లీట్ ప్రోగ్రామింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఈజీ మెథడ్ ఫర్ కంపోజర్, యంగ్ కంపోజర్స్ కదా చాలా ఈజీ. ఆ రోజులో మాకు అన్నీ ఏమీ లేవు. నేనైతే 3 ట్రాక్ రికార్డింగ్ నుండి 6 ట్రాక్ రికార్డింగ్ వచ్చి, తర్వాత 24 ట్రాక్ వచ్చి, తర్వాత మల్టీ ట్రాక్స్ చేసాం. అన్ని ఇంత చూసి వచ్చాను నేను. 3 ట్రాక్ రికార్డింగ్ అంటే ఏవి అసలు ఆ 3 ట్రాక్లో అన్నీ చేయాలి.